మనలో చాలామంది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళే ఉంటారు. చాలామంది వెళ్ళుంటారు. అక్కడ ఒకటి గమనించారా? చాలా వరకు ఏంటంటే, ఈ పార్కింగ్ సిబ్బంది గాని, లేదంటే గనక ఈ సెల్ ఫోన్స్ భద్రపరిచే విషయంలో, అలాగే ఈ బ్యాగులవి పెట్టుకునే కొండ మీదన క్లోక్ రూమ్స్ ఈ ఏరియాలో అక్కడెక్కడైతే ఉంటారో, ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో చాలా వరకు కొంచెం రెక్లెస్‌గా మాట్లాడుతుంటారు, దురుసుగా మాట్లాడుతుంటారు. చాలామందేంటంటే ఇంకెందుకులే ఒక పూట అమ్మవారి దర్శనానికెళ్ళి ఆళ్ళతో గొడవెందుకులే అని జెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి వచ్చేస్తుంటారు. ఒకటి 2 సార్లు నాకు ఎదురైన అనుభవాలు. సో, ఎవరైనా అలాంటి అనుభవం అయితే ఎదురైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడెందుకు ఈ గొడవ వచ్చిందంటే గనక, ఈరోజు అమ్మవారి గుడికి సంబంధించి భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళపై అయితే గనక ఈ పార్కింగ్ సిబ్బంది ఆళ్ళకి కొంతమంది పాడుకుంటుంటారు కదా! ఈ పార్కింగ్ అది. ఆ ఏజెన్సీ సిబ్బంది విచక్షణారహితంగా భక్తులపై దాడి చేశారని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయం సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ చెందినటువంటి ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినటువంటి భక్తులపై అయితే గనక విచక్షణారహితంగా సిబ్బంది అయితే దాడి చేశారని చెప్తున్నారు. పార్కింగ్ ఛార్జీలు వస్తువులపై ప్రశ్నించిన భక్తులపై కాంట్రాక్ట్ సిబ్బంది, ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా శారీరకంగా దాడులకు పాల్పడినట్టు చెప్తున్నారు. అయితే భక్తులతో పార్కింగ్ విషయంలో తరచూ వివాదాలకు తేవడం, గతంలో కూడా పలువురు భక్తులపై దాడులకు పాల్పడిన ఘటన చోటు చేసుకున్నప్పటికీ పార్కింగ్ సిబ్బందిపై ఆలయ అధికారులు తగిన చర్యలైతే తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ కాంట్రాక్ట్ దోపిడీకి ఆలయ అధికారులు అండగా నిలుస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో, దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ సిబ్బంది చర్యలతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని చెప్పేసి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో, పార్కింగ్ కాంట్రాక్ట్ ఏజెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు భక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏ చర్యలు అయితే తీసుకుంటారు, ఏంటి అసలు గొడవకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.